హలో గైస్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎన్జీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మినీ రైస్ మిల్ కొనాలనే ఆలోచనతో ఆఫ్లైన్ లో లేదా ఆన్లైన్ లో చాలా మోడల్స్ అయితే చూసుంటారు. మన ఎన్జీ మిల్టెక్ లో ఏంటంటే మీ అవసరానికి మీ బడ్జెట్ కి తగినట్టుగా అయితే చాలా మినీ రైస్ మిల్ ప్లాన్స్ అయితే మేము తయారు చేసాం. వాటి యొక్క వివరాలు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ మోడల్ ఇది అనమాట. ఫ్రెండ్స్, మనకి మార్కెట్ లో మినీ రైస్ మిల్ అనేది ఈ విధంగా ఉంటది అనమాట. ఓన్లీ మనం ఏంటంటే ధాన్యం అయిపోయినప్పుడల్లా ఇందులో వేసుకోవాల్సి వస్తూ ఉంటది 5 కేజీలు 10 కేజీలు. సో మన ఎన్జీ మిల్టెక్ లో ఏంటంటే ఒక 75 కేజీలు ధాన్యం బస్తానే మనం ఈ ఎలివేటర్లో అయితే వేసుకోవచ్చు. దీని పేరు ఎలివేటర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇందులో మనం ధాన్యం వేసేసుకుంటే ఆ ధాన్యాన్ని ఈ ఎలివేటర్ తీసుకుని వెళ్ళి ఈ రబ్బర్ షెల్లర్ లోకి అయితే వేస్తూ ఉంటది అనమాట. ఆ వేసిన ధాన్యాన్ని ఈ రబ్బర్ షెల్లర్ ధాన్యాన్ని ముడిబింగ లేదా పాలిష్ బింగ ఆడించి మనం తయారు చేసిన ఈ నూకల జల్లులోకి పంపించడం జరుగుతుంది. ఈ నూకల జల్లుడు ఏం చేస్తుంది, బియ్యంలో ఉన్న నూకని చిరు నూకని కూడా వేరు చేస్తుంది. ఇందులో తౌడు వేరుగా వస్తుంది, ఊక వేరుగా వస్తుంది. ఇది సింగిల్ ఫేస్ కరెంట్ లోనే పనిచేస్తుంది. గంటకి మనకి 2 నుంచి 3 బస్తాలు అయితే ఈ మిషన్ అయితే ఆడించుకోవచ్చు. ప్లస్ దీని పేరు వచ్చేసి ఓన్లీ ఎలివేటర్ రబ్బర్ షెల్లర్ ప్లాంట్ అని చెప్పేసి మనం అంటాం. ఇందులో మన ఎలివేటర్ ఒకటి వస్తుంది, రబ్బర్ షెల్లర్ ఒకటి వస్తుంది, నూకల జల్లుడు అయితే రావడం జరుగుతుంది. సో మీకు ధాన్యం శుభ్రంగా ఉంటే ఈ మోడల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కానీ చాలా మంది ధాన్యాలు అంటే రాళ్ళు, దుమ్ము, గడ్డి పరకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికోసం అయితే మనం ఇంకో మోడల్ అయితే తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా చూపిస్తాను రండి. నేను చెప్పిన మోడల్ ఇదే అనమాట. ఈ మోడల్ పేరు ఏంటంటే రబ్బర్ షెల్లర్ సింగిల్ ఎలివేటర్ ప్లాంట్ అనమాట. దీంట్లో మనకు ఒక డీ స్టానర్ అయితే యాడ్ అవుతుంది. ఈ డీ స్టానర్ అనేది ఏం చేస్తుంది అంటే ధాన్యంలో ఉన్న చిన్న రాళ్ళు, మట్టి, దుమ్ము, గడ్డి, అలాగే సరిగా పడిన ధాన్యం గింజల్ని ఏ సైజు రాయిలు ఉన్నా సరే మొత్తం శుభ్రం చేసి ఈ ఎలివేటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలివేటర్ వచ్చి రబ్బర్ షెల్లర్కి ఇస్తుంది. ఈ రబ్బర్ షెల్లర్ బియ్యం గాడించి నూకల జల్లులో పంపిస్తుంది. నూకల జల్లు బియ్యం వేరు, నూక వేరు, చిరు నూక వేరు అయితే చేయడం జరుగుతుంది. ఇది గంటకు మనకి 2 నుంచి 3 బస్తాలు ఆడుతుంది. సింగిల్ ఫేస్ కరెంట్ లోనే పనిచేస్తుంది. ఈ మోడల్ అయితే ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. కానీ ఈ మోడల్ ఏంటంటే మనం ఆ 75 కేజీల బస్తాన్ని మనం లేపి ఇంత హైట్ అయితే వేసుకోని అవసరం వస్తుంది అనమాట. కొంచెం సింపుల్ గా ఉండాలి, వర్క్ తక్కువ ఉండాలని కానీ మీరు అనుకుంటే కనుక మనకైతే ఇంకో మోడల్ అయితే ఉందన్నమాట. నేను ఆ మోడల్ కూడా చూపిస్తాను రండి. ఈ మోడల్ పేరు ఏంటంటే రబ్బర్ షెల్లర్ డబుల్ ఎలివేటర్ రైస్ మిల్ ప్లాంట్ అని చెప్పేసి మనం అంటాం. ఇందులో మనకి సేమ్ వర్క్ చేస్తుంది. కాకపోతే ఇది మనం అంత హైట్ లేపి ధాన్యం పోసుకునే అవసరం లేకుండా ఈ కిందనే వేసుకుంటే అది తీసుకుని వెళ్ళి డీ స్టానర్లో వేస్తుంది. డీ స్టానర్ శుభ్రం చేసి ఎలివేటర్కి ఇస్తుంది. ఈ ఎలివేటర్ రబ్బర్ షెల్లర్కి ఇస్తుంది. రబ్బర్ షెల్లర్ నూకలు జల్లు చేయడం జరుగుతుంది. ఇంక ఈ సెటప్ అంటే మీ దగ్గర ఒక రైస్ మిల్ ఉన్నట్టు అనమాట. మనకి తక్కువ పని చేస్తూ మనకి ఎక్కువ పని అయితే ఈ మిషన్ చేస్తుంది. మీరు తక్కువ కష్టపడితే మిషన్ అయితే ఎక్కువ పని అయితే చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ధాన్యం వేసుకోవడం, ఇక్కడ బియ్యాన్ని అయితే తీసుకోవడం అన్నమాట. ఈ ప్లాంట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క బడ్జెట్ తగ్గట్టు మీ అవసరానికి తగ్గట్టు అయితే ఈ ప్లాన్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ అవసరానికి తగిన మిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. వాటి యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి అయితే మీరు వివరాలు తెలుసుకోవచ్చు. మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.